ఈ రోజు మనం బంజారా తండకు రావడం జరిగింది. బంజారా సొలాయి మరి కారము ఇవన్నీ అవసరం. అమ్మాయి ఏమంటుంది నాకు అర్థమైతలేదు. అమ్మ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నూనె ఏమైనా పోస్తారా ఇందులో? లోయ అంటే ఇప్పుడు కోడి రక్తం, ఇది మేక రక్తం. బకరా బకరా అంటే మేక అంటే కదా. గంజు మిల్దే తాడే తాత తాడే అని బోటి గాల కారం అనేది లేకుండా ఇప్పుడు మటన్ బోటి కలిపి మటన్ సొలాయి కర్రీ తయారు చేస్తారు వీళ్ళు. మరి ఇప్పుడు నూనె వేయకపోతే మాడిపోదా? ఈ సీదా జరిపోతే घालूचू जरा फेरताने नूनను पता जको लोई खानु तो मजा రుచి రచ కొన్ని నీళ్ళు వచ్చాక ఉంచుకోవాలి. దాని మూత తీసి చూద్దాం ఎట్లుంటది అనేది. రక్తం వేయాలి. రక్తం వేసిన తర్వాత రుచి లాగా భాస్కర్ లాగ్ ఛానల్ ఈ రోజు మనం బంజారా తండకు రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళు చేసే స్పెషల్ డిష్ ఏంటిది, అందులో ఏమేమి వేస్తారు వాళ్ళని అడిగి పూర్తిగా అడిగి వాళ్ళతోనే ఆ డిష్ తయారు చేయించుకొని మనం కూడా టేస్ట్ చేద్దాం. అమ్మ నమస్తే. అమ్మ అమ్మ మీ పేరు ఏం పేరు అన్నారు మీరు? బాలవ. మీ పేరు ఏం పేరమ్మ? మనవ. ఇప్పుడు ఈ రోజు మనము ఏం వంటకం తయారు చేస్తున్నాము, దాని పేరు ఏంటిది? బంజారా సొలాయి. అంటే ఇప్పుడు ఇందులో ఏమేమి వేస్తారమ్మ? ఇందులో ఫస్ట్ కూర ఎత్తాం. ఏది? బోటి. మటన్ ఎత్తాం. మటన్ బోటి ఇది చేసి తర్వాత లోయ ఎత్తాం. లోయ అంటే ఏంటిది? రక్తం. లోయ అంటే రక్తం. ఇప్పుడు ఇది చింతపండు కదమ్మా? చింతపండు ఇంట్లో ఎత్తాం, లోయలో ఎత్తాం. మరి కారము ఇవన్నీ అవసరం తయారు చేస్తాం. అంతే. అంటే కారం లేకుండా మరి కారం ఎట్లా వస్తుంది తినేటప్పుడు? రుచి వస్తుంది. కారం అనేది లేకుండా ఇప్పుడు మటన్ బోటి కలిపి మటన్ సొలాయి కర్రీ తయారు చేస్తారు వీళ్ళు. అది ఎట్లా చేస్తారో ఏందో మనం కూడా చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. అమ్మ ఇది ఎట్లా అంటారు మీరు దాన్ని? గంజు మిల్దే తాడే తాత తాడే అని బోటి గాల. అమ్మాయి ఏమంటుంది నాకు అర్థమైతలేదు. ఇది ఫస్ట్ గిన్నె ఎత్తాం. గిన్నె వేసిన తర్వాత ఈ మటను, ఈ బోటి, ఉప్పు ఉడకబెడతాం. ఉడకబెట్టిన తర్వాత ఈ ఉడికిన తర్వాత ఈ నెత్తురు చింతపండు వేస్తాం. ఇది ఎప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేస్తారో ఇప్పుడు మనకు చూపిస్తారు వీళ్ళు, మనం కూడా చూద్దాము. అమ్మ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు నూనె ఏమైనా పోస్తారా ఇందులో? ఏం లేదు. ఇదే తాత కర్ణాక ఏమంటుందమ్మా? అవి పొయ్యి మీద పెడతాం. పొయ్యి మీద పెట్టి మటను బోటి పెడతాం. బోటి తర్వాత ఉప్పు వేస్తాం. మరి ఇప్పుడు నూనె వేయకపోతే మాడిపోదా? మాడిపోదు. ఇది ఉడికిన తర్వాత దరసేపు తర్వాత ఈ బోటి. ఇందులో నూనె ఇట్లా ఏం పోసేది ఏమి ఉండదు. ఇప్పుడు అమ్మ మటన్ వేస్తున్నది, ఇప్పుడు వేస్తారమ్మా? ఇదే అంటే ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత ये सीधा జరిపోతే घालूचू जरा फेरताने नूनను ఇదే అబ్బాయి घालनो दस नून जला नानक ఇదే హన फेरनो मजा सीजनो గట్టిగా సీజన్ మజా నరంగా సీజన పతా జకో లోయి ఖాను तो मजा రుచి రచ బాగా మాడిపోకుండా కలపాలని అంటుందా అమ్మ? అల్లకెళ్ళి నీళ్ళు వెళ్తుంది. ఇప్పుడు ఉప్పు మూత మేల నీ సీజేదను పానీ ఇప్పుడు ఉడికేదాకా ఇప్పుడు మూత పెట్టుకొని నీళ్ళు వచ్చాక ఉంచుకోవాలి. నీళ్ళు వచ్చి దగ్గర వచ్చినాక నెత్తి పెట్టాలి. భగవాన్ పెట్టేసి అందులో మటన్ వేసిర్రు. మటన్ కొంచెం వేగంగానే బోటి వేసిర్రు. ఇప్పుడు అది ఉడికిన తర్వాత దాని మూత తీసి చూద్దాం ఎట్లుంటది అనేది. मंटावा पानी वो पानी सीधे नरम गार सीधा पानी खेदा ये लोइन घालनो लोइन घालता जरा फेरे हेट मेल खादना रुचि लागे. ఇది ఉడికిన తర్వాత రక్తం వేయాలి. రక్తం వేసిన తర్వాత దగ్గర వస్తది. దగ్గర వేసిన తర్వాత ఇస్తర్లో వేసి తింటే రుచి వస్తది. ఓపెన్ చేయి మరి అప్పుడు ఇది పనియార ఈ నీళ్ళతోనే ఉడుకుతుందా అమ్మ? బయట అంతేనా? తీసిదే
దీని పేరు ఏం పేరు అంటారు? బలియా అంటాం. బలియా. ఇవి పెద్ద పెద్ద ఈ కమ్మల్ని ఇవి టోప్లీ అంటాం. టోప్లీ. ఈ గుగ్గురి. ఓకే. ఇప్పుడు ఈ అద్దలది చున్ని ఈ గుంగుటో అంటాం. గుంగుటో. టుకురి గుంగుటో. ఓకే. ఈ పెద్దది కడెం ఈ హాసలో అంటాం. లోయ ఆంబలి కాడతాడే ఇది పిసుకని బేళ్ళు. అంటే ఒక్కసారి మీకు అర్థమయ్యేటట్టు చెప్పండి అమ్మా. ఈ నెత్రులా చింతపండు వేసి పిసకాలి. ఓకే. పిస్తే అంతా పుల్లగా అవుతుందా? పుల్లగా అయితే అంటే టేస్ట్ కొరకు. ఓకే. చింతపండు తోటి టేస్ట్ వస్తుంది. ఇది నెత్తురు గడ్డ కట్టేది. చింతపండు వేసి ఈ నెత్తురు కలిపితే టేస్ట్ ఉంటది, రుచి ఉంటది. आमली घालनो लोया हन पिसगणो मजार देखताने मजार घालन आने ये न सिधारताने हेट मेल देन खावा तो मस्त मजार लागत है. ఈ బోటి చీతికి సొడై కర్రిచు ఇది లోయి గాల్రిచు. అంటే ఇప్పుడు ఎన్ని చెంచాలు వేయాలని చెప్తుందమ్మా? సరిపోయినట్టు घाला दगिनाट घाला ఎంత సరిపోతా తీసుకో అన్న. సరిపోతే తర్వాత घाला ज्यादा घाला नहीं अंदाज అయితే घाल लेनो. అంటే ఇప్పుడు ఎంతసేపు ఉడకాలి? ఇప్పుడు బ్లడ్ వేసిన తర్వాత ఈ జరాక సీజన్ హెట్ మీద దించేయాలి. అంతేనా? దించేయాలి. అంటే అది వేడికే ఉడికిపోతుంది అంట. ఎంతసేపు ఉడికించుకోవాలి ఇది? ఇది 10 నిమిషం तो हेट मेल देनो सीधगी आबो बोटी मजार सीधगी छे मजार. नरम गार सीधगी आबो दरा हेट मेल दे इस्तरी थाली बाटी घाल ले ताणे इस्तरी पर सोळई घाल ले आन खावा तो मजार रुचि रहे. जण सोळईचं बाई येते देख दे सोळई रांद्रीचं देख तो कसे सोळई सिद्रीचं मस्त मजार सोळई सिद्री बाई बिया बापू ए सोळई सिद्रीचं गौरवडी हना बाबा खावा अपने बलम मावली बारा सोळई रांदाचरी आडी जरा इधर मजा सिद्ध बापू येता अभ्यासो पत्रा मेलाचा सोळई घालाचा बाटी कराचा. ఈ సీతిగితే సోళయి घाल देने లోయ మజార్ సీతిగితే అబే హేట మేల్ రచా. అంటే ఏంది ఉడికిపోయిందని చెప్తుందా? ఉడికిపోయింది కింద తీస్తాను అని చెప్తుంది. ఓకే. హేట మేల్ రేచు. సో మొత్తం మీద సొడాయి మటనా? సొడాయి మటన్. ये सोळई सीधी हेट मेल दिरी इदे इदे मजार चाहिए काट मजार लोई मजार ठीक है गो चबिया इदे गाडरी छु अबे मजार भेलताने आना सोळई गाडरी छु इदे रान्ना की तो मजार नरम गार गब गब खावरा ताताते. సో వ్యూయర్స్ మొత్తం మీద సొడాయి మటన్ అయితే మొత్తం రెడీ చేసిర్రు. ఇప్పుడు ఎట్లుందో టేస్ట్ చూద్దాం అంటే ఏమంటారమ్మా? ఖరఫికో మజార్ ఖాన్ రుచి లాగాచే. రుచి లాగాచే. సొడాయి కి దిజకో. చలో చూద్దాం దీని టేస్ట్ ఎట్లా ఉందో. చలో టేస్ట్ చూద్దాం మనము. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కరో.